మీ అందరికీ తెలుసు, గతంలోనూ మనకు చాలా సందర్భాల్లో మోటార్ సైకిల్ దొంగతనాలు జరిగినాయి. అట్లానే ప్రస్తుతం కూడా జరుగుతూ ఉన్నాయి. మనకు టౌన్లో ఎక్కువ నెంబర్ కూడా పోవటం జరిగింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఎస్పీ గారు ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ మేరకు కొన్ని ఏరియాల్లో ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయటం జరిగింది. నిఘా పెట్టడం జరిగింది ఎలా జరుగుతుంది అన్న దాని మీద. ఆ నిఘా పెట్టినటువంటి ప్రభావంతో మనం అద్దేటి ఏడుకొండలు అని చెప్పేసి ఒక అతన్ని నిన్న సాయంత్రం అరెస్ట్ చేయటం జరిగింది. అతని దగ్గర నుంచి 27 బైకులు కూడాను, అతను ఇచ్చినటువంటి కన్ఫెషన్ మేరకు 27 బైక్స్ కూడాను మనం స్వాధీనం చేసుకోవటం జరిగింది. అద్దేటి ఏడుకొండలు అంటే ఇతని వయసు సుమారు 35 సంవత్సరాలు ఉంటుంది. ఎక్కడో అతనే కాదు, మనకు పక్కనే ఉన్నటువంటి కొత్తపట్నం మండలం పాదర్తికి చెందినటువంటి వ్యక్తే. ఇతన్ని గతంలో కూడాను తాలూకా పోలీస్ స్టేషన్లో 2022లో అరెస్ట్ చేసినప్పుడు కూడా 11 వెహికల్స్ సీజ్ చేయటం జరిగింది. అట్లాగనే గుంటూరు జిల్లాలో కూడా ఇంకొకసారి కూడా అరెస్ట్ కావటం జరిగింది అనమాట. ఇతని మీద మనకు తాలూకా పోలీస్ స్టేషన్లో సస్పెక్ట్ షీటు ఓపెన్ చేశారు. ప్రజెంట్ అదైతే కొత్తపట్నంకు ట్రాన్స్ఫర్ అవుతుంది ఆ షీటు. ఇతని దగ్గర నుంచి స్వాధీనం చేసుకున్నట్టు 17 బైకులు వచ్చేసి మనకు ప్రకాశం జిల్లాలోనే జరిగినటువంటి నేరాల్లో దొంగతనం జరిగినటువంటి అనమాట. ఈ 17లో కూడాను మనకు ఒంగోలు 1 టౌన్ 2 టౌన్ తాలూకా లిమిట్స్లోయే మొత్తం 16 వెహికల్స్ రికవర్ చేయడం జరిగింది. మనకు వినుకొండ, అట్లానే గుంటూరు, కృష్ణా జిల్లా, ఇట్లా బయట జిల్లాల్లో జరిగినటువంటి కూడాను ఒక 6 వెహికల్స్ మోటార్ సైకిల్స్ స్వాధీనం చేసుకోవటం జరిగింది. ఇతని దగ్గర నుంచి మనకు నిన్న చెక్ చేసినటువంటి సమయంలో ఒక 1100 గ్రాములు గంజాయి కూడా లభించింది. అతను ఇటీవలే దాన్ని చిన్నగా వేరే చోట కొనుక్కొని వచ్చి అమ్మటానికి ప్రయత్నం చేసేటటువంటి భాగంలో దగ్గర పెట్టుకున్నటువంటి దాన్ని కూడా అతని దగ్గర నుంచి స్వాధీనం చేసుకోవటం జరిగింది. దీంట్లో మనకు పట్టుకోవడంలో కానీ ఈ మోటార్ సైకిల్స్ అన్ని రికవర్ చేసేటటువంటి విధానంలో కానీ బాగా చేసినటువంటి ఒంగోలు 1 టౌన్ సిఐ నాగరాజు గారికి, అట్లాగనే వాళ్ళ సిబ్బంది సురేష్, సాయి, విజయ్, అనిల్ వీళ్ళందరికీ కూడాను ఎస్పీ గారు రివార్డ్ ఇస్తామన్నారు. వాళ్ళందరికీ కూడాను గ్రీటింగ్స్, కంగ్రాచులేషన్స్ చెప్పారనమాట ఎస్పీ గారు కూడా. అందరూ గమనించాల్సింది మరి ఇంకొకటి, పబ్లిక్కు చెప్పేటటువంటి సూచనల్లో మీరు చాలా సందర్భాల్లో ఇప్పుడే వస్తాం కదా 2 నిమిషాలే అని చెప్పేసి షాపులోకి పెట్టేసి వెళ్ళటం, లేదు అని అంటే రోడ్డు మీదనే పెట్టేసి వెళ్ళటం, అంటే దానికి ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోకుండా పెట్టేసి వెళ్ళిపోవటం, ఇట్లా జరుగుతున్నటువంటి సందర్భంలో ఇవి జరుగుతూ ఉన్నాయి. అట్లాగనే ఇంటి దగ్గర కూడాను మనకు ఇప్పుడు సమ్మర్ కూడా వస్తూ ఉంది. సమ్మర్ వచ్చినటువంటి సమయంలో కూడాను కొంచెం మనకు ఇంట్లో దొంగతనాలు కూడా ఎక్కువ జరిగేటటువంటి అవకాశం ఉన్నటువంటి సమయం అన్నమాట, వేసవి సమయం. కనుక అందరూ కూడాను మీ ఇంటి దగ్గర సీసీ కెమెరాలు పెట్టించుకోవాలని చెప్పేసి మా డిపార్ట్మెంట్ వైపు నుంచి అందరికీ కూడాను ప్రజలకు విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. సీసీ కెమెరాలు ఉంటే కొన్ని సందర్భాల్లో ఒకవేళ ఏదైనా అఫెన్స్ జరిగినా ఇంట్లో కూడాను మనం ఎవరు వచ్చారు ఎవరు వెళ్ళారు అన్నది పర్సన్స్ను ఐడెంటిఫై చేయడానికి ఈజీగా ఉంటుంది. కేవలం సీసీ కెమెరాల్లో మనం గుర్తించినందువల్లనే ఇటీవల మనకు 2 పెద్ద కేసులు కూడాను ఛేదించటం జరిగింది. కనుక అందరూ సీసీ కెమెరాలు పెట్టించుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటూ,
ఇంట్లో కూడా సాధ్యమైనంత వరకు విలువైనటువంటి ఆభరణాలు ఎక్కువ విలువ కలిగినవి పెట్టుకోకుండా ఉంటే మంచిది. అందరికీ ప్రతి ఒక్క చోట బ్యాంక్ లాకర్స్ అవైలబిలిటీ ఉంది. నామినల్ రెంటల్ ఛార్జెస్ తోటే మనకు లాకర్స్ అందుబాటులో ఉన్నాయి కనుక అందరూ ఆ లాకర్స్ సౌకర్యం ఉపయోగించుకుంటే మనకి ఇంట్లో నేరం ఏదన్నా జరిగినా కూడాను కొద్దిపాటి లాస్ తోటి సరిపోతుంది. ఎందుకంటే హార్డ్ ఎర్న్డ్ మనీ మనం కష్టపడి సంపాదించుకున్నటువంటిది ఉచితార్థంగా దొంగల పాలు చేయకుండా మనం కాపాడుకోగలుగుతాం. సీసీ కెమెరాలు అన్నది మాత్రం అందరూ కూడాను తప్పనిసరిగా పెట్టించుకుంటే దానివల్ల మనకు ప్రయోజనం కలుగుతుంది. అట్లాగనే దుకాణాలు ఉన్నటువంటి షాపు యజమానులకి, అట్లాగనే రోడ్డు సైడ్ ఫేస్ చేసి ఉన్నటువంటి ఇళ్ళ దగ్గర పెట్టించుకున్నటువంటి కెమెరాలు పెట్టించుకుంటున్న వాళ్ళకి కూడా మా విజ్ఞప్తి ఏమిటనంటే దాన్ని కొంచెం డైరెక్షన్ రీఓరియంట్ చేయమని చెప్పేసి. ఎందుకనంటే కేవలం వాళ్ళ ఇంటి గేటో లేదంటే వాళ్ళ వరాండానో కనపడుతున్నట్టుగా కాకుండా రోడ్డు కూడాను కవర్ అయ్యేటట్టుగా కనుక సీసీ కెమెరా డైరెక్షన్ మార్పు చేయించుకున్నట్లయితే వాళ్ళకే కాకుండా వేరే ఇంట్లో ఏదన్నా జరిగినా కూడాను మనం నేరస్తుడిని తొందరగా గుర్తించేదానికి ఆస్కారం ఉంటుంది. కనుక పోలీసు వారు చెప్పిన సూచనలన్నీ పబ్లిక్ పాటిస్తారని చెప్పేసి ఆశిస్తూ అందరికీ కూడాను థ్యాంక్ యూ వెరీ మచ్. గతంలో చేసింది ఇప్పుడు చేస్తున్నటువంటిది కూడా అంతేనండి. ఇప్పుడు మనకు తెలియకుండా అమాయకులు పల్లెల్లో ఎవరన్నా ఉంటే వాళ్ళ అవసరాల నిమిత్తం మనం టౌన్కు పోం కదా, ఇక్కడెక్కడ తిరిగే దానికే కదా అని చెప్పేసి 3,000కి 4,000కి 5,000కి కొనటం, అట్లా కొనేవాళ్ళని చూసి అమ్మేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు అన్నమాట. కనుక అది మీరు చెప్పింది కూడా సలహా పబ్లిక్ కూడాను ఎవరో మనకు 3,000కో 4,000కో 5,000కో వాహనం ఇస్తున్నాడు, మోటార్ సైకిల్ ఇస్తున్నాడు అని చెప్పేసి ఆశపడి కొన్నట్లయితే, అది తెలిసి కొన్నట్లయితే మళ్ళీ వాళ్ళు కూడా ఇదే కేసులో నేరస్తులు అయ్యేటటువంటి ముద్దాయిలు అయ్యేటటువంటి అవకాశం ఉంది. కనుక అలాంటి ఆర్సీ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ లేకుండా చూపించకుండా, ఐడి ప్రూఫ్ చూసుకోకుండా ఎట్టి పరిస్థితుల్లో అపరిచిత వ్యక్తులు అమ్మేటటువంటి మోటార్ సైకిల్స్ను కొనొద్దని చెప్పేసి మా వైపు నుంచి చెప్తా ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.